ఐపీఎల్లో ఫైనల్ వార్ కు సన్ రైజర్స్ హైదరాబాద్ సిద్ధమైంది. ఫైనల్లో కేకేఆర్ తో తలపడనుంది. టైటిల్ పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది జట్టు మారడం ఖాయంగా కనిపిస్తోంది. మార్క్రమ్ ను తప్పించి గ్లెన్ ఫిలిప్స్ ను బరిలో దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. నిజానికి మార్క్రమ్ ఫామ్ లో లేడు. 1-2 ఇన్నింగ్స్ల్లో పర్వాలేదనిపించినా నిలకడగా రాణించలేకపోయాడు. అంచనాలకు తగినట్టుగా ఆడలేకపోయాడు. దీంతో కొన్ని మ్యాచ్ల నుంచి మార్క్రమ్ ను టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టింది. కీలకమైన రెండో క్వాలిఫైయర్లో మాత్రం ఆడించింది. కానీ సౌత్ ఆఫ్రికా స్టార్ ఆకట్టుకోలేకపోయాడు. దూకుడు చూపించలేకపోయాడు. టఫ్ టైంలో ఎస్ఆర్హెచ్ కు అడ్వాంటేజ్ కాలేకపోయాడు. సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయాడు. ఒకే ఒక్క పరుగుకు పరిమితమయ్యాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ మిడిల్ ఆర్డర్ పై ఒత్తిడి పెరిగేలా చేశాడు. ప్రస్తుత సీజన్ లో 10 మ్యాచ్ల్లో ఆడే అవకాశాన్ని మార్క్రమ్ దక్కించుకున్నాడు. కానీ 200 పరుగులు మాత్రమే సాధించాడు. బౌలింగ్ లోనూ మాయ చేసిందేమీ లేదు. దీంతో మార్క్రమ్ ను పక్కన పెట్టాలనే ఆలోచనలో టీం మేనేజ్మెంట్ ఉందనే ప్రచారం జరుగుతోంది. అభిమానులు కూడా గ్లెన్ ఫిలిప్స్ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఫిలిప్స్ ఎంట్రీతో బ్యాటింగ్ ఆర్డర్ మరింత బలపడుతుంది అంటున్నారు. స్పిన్ కు అనుకూలించే చెన్నైలో బౌలర్ గాను ఉపయోగపడతాడంటున్నారు. పొట్టి ఫార్మాట్ లో ఫిలిప్స్ కున్న అనుభవం ఎస్ఆర్హెచ్ కు ఉపయోగపడుతుంది అంటున్నారు. వైట్ బాల్ క్రికెట్ లో హార్డ్ హిట్టర్ గా న్యూజిలాండ్ స్టార్ కు పేరుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా హిట్టింగ్ చేసే సామర్థ్యం ఉంది. వస్తూనే మ్యాచ్ గతిని మార్చేయగలడు. ఫీల్డింగ్ లోనూ సూపర్ మ్యాన్ లా కనిపిస్తాడు. వికెట్ల వెనకాల వికెట్ కీపర్ గాను బాధ్యతలు స్వీకరించగలడు. స్పిన్ తో మాయ చేసే సత్తా కూడా ఫిలిప్స్ కు ఉంది. నైపుణ్యం ఉన్న యువ ప్లేయర్ కు అవకాశాలు మాత్రం రావడం లేదు. సీజన్ ఆరంభం నుంచి బెంచ్ కే పరిమితమవుతున్నాడు. ప్రతి మ్యాచ్ కు ముందు రోజు ప్రాక్టీస్ చేస్తూ కనిపిస్తున్నాడు. తీవ్రంగా శ్రమిస్తున్నాడు. దీంతో ఈసారి బరిలో దిగడం పక్కా అని ఎప్పటికప్పుడు అభిమానులు అనుకుంటున్నారు. కానీ సీజన్ లో ఫిలిప్స్ కు ఆడే అవకాశం రాలేదు. కీలకమైన ఫైనల్లో అయినా కివీ స్టార్ ను తీసుకోవాలనే డిమాండ్స్ గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే మార్క్రమ్ ప్లేస్ లో ఫిలిప్స్ ను ఆడించడం మినహాయిస్తే ఫైనల్లో తుది జట్టులో పెద్దగా మార్పులేమీ ఉండకపోవచ్చని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మ్యాచ్ కు ముందు పరిస్థితులను బట్టి టీం మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఎక్కువ మంది ఎక్స్పర్ట్స్, మాజీలు, అభిమానులు మాత్రం తుది జట్టులో ఖచ్చితంగా గ్లెన్ ఫిలిప్స్ ఉండాల్సిందే అంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఎస్ఆర్హెచ్ బలం పెరగాలంటే జట్టులోకి తీసుకోవాల్సిందేనని తేల్చి చెబుతున్నారు.